ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైనికుల్లో ధైర్యం నింపారు. పంజాబ్ లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించిన ఆయన సైనికులతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లాలని అక్కడ మన పోరాట యోధులను కలిసి ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచే వారితో మాట్లాడడం ఒక ప్రత్యేక అనుభవంగా ఫీల్ అవుతున్నానని, మన దేశ రక్షణ కోసం బలగాలు చేసే ప్రతి చర్యకు ప్రజలందరూ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారని ఎక్స్ వేదికగా మోదీ పోస్టు చేశారు. ప్రధాని మోదీ షేర్ చేసిన చిత్రాల్లో చెక్కు చెదరకుండా ఉన్న S-400 రక్షణ వ్యవస్థ కనిపించింది. ఆదంపూర్లోని S-400 స్థావరాన్ని ధ్వంసం చేశామని పాక్ ప్రచారం చేసింది. దాయాది తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టారు. అలాగే భద్రతా బలగాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఈ పర్యటన ద్వారా గట్టి సందేశం ఇచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీచరణ్, ఓవర్ టు యు. సునీత, పహల్గామ్ లో ఉగ్రవాదులు వికృత ఒక క్రూరత్వాన్ని ప్రదర్శించి అలాగే అమాయక ప్రజల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే పర్యాటకుల్ని చంపిన విషయం తెలిసిందే. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఉగ్ర సోదరులను కుప్పకూల్చి 100 మందికి పైగా పేరు మోసిన ఉగ్రవాదులను అంతమొందించినట్టు కూడా భారత్ సేనలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దేశంతో చర్చలంటూ జరిగితే ఉగ్రవాద నిర్మూలన అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పై మాత్రమే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో కూడా చాలా స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం ఆదంపూర్ లో, పంజాబ్ లోని ఆదంపూర్ లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్ ఫోర్స్ అధికారులతో పాటు భారత జవాన్లను కూడా కలుసుకొని వాళ్ళందరికీ వాళ్ళని మోటివేట్ చేయడానికి అలాగే వాళ్లలో స్ఫూర్తి నింపడానికి కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆదంపూర్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ప్రత్యేకంగా ఓవరాల్ గా స్ట్రైక్స్ ఎలా జరిగాయి, S-400 తో పాటు అలాగే బ్రహ్మోస్ మిసైల్ దాని ఒక సిగ్నిఫికెన్స్ అంటే అది ఈ సమయంలో టెర్రర్ దాడుల పైన, టెర్రరిస్ట్ క్యాంప్ల పైన ఎలా దాడులు చేశాయనే సిగ్నిఫికెన్స్ ని కూడా అక్కడ చిత్రాలను ఇటు ఎయిర్ ఫోర్స్ అధికారులతో పాటు ఆర్మీ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీకి చాలా క్లియర్ గా ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ చిత్రాలను చూపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా మన సెక్యూరిటీ ఫోర్సెస్ ని చూసి చాలా గర్వపడ్డారు. అలాగే ఎక్స్ వేదికగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అయితే ఆపరేషన్ సింధూర్ గురించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మరుసటి రోజు ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టడం కూడా ప్రాధాన్యత సంతరించింది. నిన్న ప్రధాని మాట్లాడుతూ కూడా భారత ప్రళయ భీకర దాడులు తట్టుకోలేక పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్ల బేరానికి వచ్చిందని ప్రధాని వెల్లడించారు. ప్రళయ భీకర దాడులు అని కూడా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అంటే ఈ లెక్కన మన భారత వాయుసేన అలాగే భారత భద్రతా దళాలు ఏ మేరకు దాడులు చేశాయి పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్ల పైన అలాగే పాకిస్తాన్ ఎయిర్ బేస్ల పైన అనేది చాలా క్లియర్ గా కూడా స్పష్టమవుతోంది. ప్రధాని మోదీ చాలా క్లియర్ గా స్పష్టం చేశారు. పాకిస్తాన్ తోని చర్చలంటే ఉగ్రవాదం పైన, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పైన అని చాలా స్పష్టం చేశారు. అంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా POK ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందో అది తిరిగి భారతదేశం జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో కలవబోతోంది అనే సంకేతం ప్రధాని నరేంద్ర మోదీ చాలా క్లియర్ గా ఇచ్చారు. నిన్న ఈ రోజు కూడా ఆదంపూర్ లో వెళ్లి సేనల్ని కలుసుకోవడము, వాళ్ళలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపడము అలాగే వాళ్ళందరూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ మొదట భారత్ మాతాకి జై అని స్లోగన్లు ఇవ్వడము, అనంతరం వాళ్ళందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో భారత్ మాతాకి జై, హిందుస్థాన్ జిందాబాద్ అంటూ కూడా స్లోగన్లు ఇచ్చారు. సో ప్రధాని నరేంద్ర మోదీ మనం మొదటి నుంచి కూడా ఈ రోజు కూడా చర్చించుకున్నాము. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ప్రతి సంవత్సరము ఏదో ఒక అకేషన్ లో ప్రత్యేకంగా దీపావళి పండుగ రోజు దేశంలో పలు ఎయిర్ బేస్ క్యాంపులకు కానీ అలాగే జవాన్ల మిలిటరీ స్థావరాల దగ్గరికి వెళ్లి ప్రత్యేకంగా జవాన్లను కలుసుకొని వాళ్ళకి మిఠాయిలు తినిపిస్తూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎందుకంటే దీపావళి అంటే మనందరం కూడా యూజువల్ గా బయట దేశంలో మనకి కావాల్సిన ఫుడ్ అలాగే కావాల్సిన లైఫ్ స్టైల్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నాము. కానీ బార్డర్స్ లో జవాన్లు 24/7 365 డేస్ దేశాన్ని సురక్షితంగా దేశ భద్రతను కాపాడుతున్నారు. వాళ్ళు చేస్తున్న సేవలు, వాళ్ళు చేస్తున్న సాక్రిఫైస్ అది మనము మాటల్లో చెప్పలేనిది.
అనేది అందరికీ కుటుంబాలు ఉంటాయి, కుటుంబ సభ్యులతోని పండుగలు అన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ వారి సేనలకి మాత్రం ఒకటే పండుగ, భారతదేశాన్ని కాపాడుకోవడము, భారతదేశాన్ని రక్షించడమే సేనలకు ఒక గొప్ప పండుగ. ఆర్మీ సోల్జర్స్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పాలి. సో ప్రధాని మోదీ ఈ రోజు వెళ్లి ఆ సేనల్ని చాలా ఉత్తేజింపజేశారని చెప్పాలి. వాళ్ళలో స్ఫూర్తి నింపారు. ఒక నాయకుడు ఎలా ఉండాలో, ఒక నాయకుడి లక్షణాలు ఈ రోజు ప్రధాని మోదీ మరోసారి కూడా కనబరిచారు. ఇందాక కూడా మనం ఒక కోట్ తీసుకున్నాము. రాజు సేనాధిపతితోని ఎప్పుడైనా కూడా సేనాధిపతికి ఒక ఉత్సాహము, ఒక ప్రోత్సాహం ఇస్తేనే సేనాధిపతి కూడా తన దళ సభ్యులతోని ఉత్సాహంగా చాలా ఇంటిగ్రేటెడ్ గా పనిచేస్తాడనేది కూడా కోర్ట్స్ అంటే చరిత్రలో కూడా చెబుతున్నాయి. సో సిమిలర్ గా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వెళ్లి వాళ్ళ అందరిలో కూడా ఒక ఇన్స్పైరింగ్ గా, అంటే నేను కూడా ఒక భారతదేశ పౌరుణ్ణి, మీరందరితో పాటు నేను కూడా పనిచేస్తున్నాను, ఉత్సాహంతో మిమ్మల్ని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అవుతున్నాను, మీ సేవలు కొనియాడని రీతిలో అంటూ కూడా మీ సేవలు ఎప్పటికీ కూడా భారతదేశ ప్రజలు గుర్తుంచుకుంటారు అని వాళ్ళని అప్రిషియేట్ చేయడము, అలాగే వాళ్ళలో కొత్త ఉత్సాహాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ నింపారు. అయితే భారతదేశాన్ని ప్రజలను రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికైనా వెనకాడబోమని పాకిస్తాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ నిన్న తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ షేర్ చేసిన చిత్రాలు అంటే ప్రత్యేకంగా అక్కడ S-400 రక్షణ వ్యవస్థ కూడా చాలా కనిపించింది. S-400 ఇప్పుడు ఈ పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు ఏవైతే భారతదేశం పైన దాడికి ప్రయత్నించాయో అవి గాల్లోనే రిటాలియేట్ చేస్తూ గాల్లోనే పేల్చారు. S-400 అనేది ఎంత క్రూషియల్ అది ఇండియాకి అనేది చాలా ఇంపార్టెంట్ అని చాలా క్లియర్ గా తెలిసిపోయింది. దీన్ని కూడా అక్కడ ప్రధాని ఆదంపూర్ వెళ్లిన సందర్భంగా అక్కడ సేనలు కూడా చూపించారు ప్రధానికి. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా కూడా షేర్ చేసుకున్నారు. అయితే ఆదంపూర్ లోని S-400 స్థావరాన్ని ధ్వంసం చేశామని పాకిస్తాన్ ఒకటే ప్రచారం చేసుకుంది. పాకిస్తాన్ ఛానళ్లలో, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేసుకుంది. భారత్ లో కీలకమైన మౌలిక సదుపాయాలలో, విద్యుత్, సైబర్ వ్యవస్థలపై దాడి చేసి ధ్వంసం చేశామని కూడా చెప్పింది. ఇదంతా హేయమైన దుష్ప్రచారం అని భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎయిర్ బేస్ కు వెళ్లి ప్రధాని మోదీ దాయాది తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టారని చెప్పుకోవాలి. అలాగే భద్రతా బలగాలకు పూర్తిగా తమ మద్దతు ఉంటుందని ఈ పర్యటన ద్వారా గట్టి సందేశం కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారు. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మొదలైందో ప్రారంభానికి ముందే ప్రధాని నరేంద్ర మోదీ అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తోని తరచుగా సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశంలో మొదటి సమావేశంలోనే చాలా క్లియర్ గా పూర్తిగా భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాము. మోడ్ ఆఫ్ ఆపరేషన్, టైమ్ ఆఫ్ ఆపరేషన్, స్టైల్ ఆఫ్ ఆపరేషన్ అనేది కంప్లీట్ గా మీకే ఇస్తున్నాను, మీరు ఏం చేస్తారు అని ఫ్రీ హ్యాండ్ ఇవ్వడము గతంలో లేని మాదిరిగా ఈసారి కూడా సేనలు చాలా ఉత్సాహంగా, ఎంతో రెట్టింపుగా, అంటే చాలా మంది ఆఫ్ ద రికార్డు మనం సోషల్ మీడియాలో కూడా చూసాము. కొంతమంది జవాన్లు పర్సనల్ గా వీడియో తీసి పెట్టడము సోషల్ మీడియాలో చూసాము. ఆర్మీకి ఫుల్ ఫ్లెడ్జ్ గా పవర్ ఇస్తే పాకిస్తాన్ ని 1 hour లో ఆర్మీని నేలమట్టం చేస్తామని స్వయంగా జవాన్లు, బార్డర్ లో గస్తీ కాస్తున్న జవాన్లు కూడా చెప్పడం జరిగింది. సో ప్రధాని మోదీ వచ్చాక ఆర్మీకి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కూడా జరిగింది. దానికి మనము ప్రత్యేకంగా మయన్మార్ లో కూడా మన భారత సేనలు వెళ్లి అక్కడ ఎవరైతే తీవ్రవాదులను వారిని అంతం చేశారో, అనంతరం కూడా 2016లో కూడా సర్జికల్ స్ట్రైక్ చేశారు. అనంతరం బాలాకోట్ పైన ఎయిర్ స్ట్రైక్ చేశారు. తాజాగా ఇప్పుడు కూడా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా సేనలందరూ కూడా రగిలిపోతూ ఉంటారు. ప్రత్యేకంగా మనము ఆర్మీ ట్రయో సర్వీసెస్ గురించి చెప్పాలి. మనందరికీ అంటే యూజువల్ ఒక నానుడి ఉంది, దేశభక్తి అనేది మన దేశ పౌరుల్లో చాలా తక్కువ మందికి ఉంటుంది. 365 days మనకు ఓన్లీ రిపబ్లిక్ డే గానీ ఇండిపెండెన్స్ డే రోజు మాత్రమే ఇండియా గురించి అలాగే మన నేషన్ గురించి ప్రైడ్ గా ఫీల్ అవుతూ ఉంటాము. దేశభక్తి కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. కానీ జవాన్లకు కానీ మన త్రివిధ దళాధిపతులు, త్రివిధ దళా సైనులకి ప్రతిరోజు దేశమే ముఖ్యము, నేషనే ఇంపార్టెంట్, దేశ సురక్షితమే వాళ్ళకి ఇంపార్టెంట్. సో వారి సేవలకి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో మంది సాక్రిఫైజ్ లో, ఆత్మ బలిదానాల వల్లనే ఈ రోజు అంటే బార్డర్ లో గస్తీ కాస్తూ ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులతో పాటు పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల ఉల్లంఘన పాటించి
సంబంధించి జవాన్ల పైన కాల్పులు జరగడము, ఎంతో మంది ఈ జవాన్లు కూడా సాక్రిఫైస్ చేశారు. మొన్న జరిగిన దాంట్లో కూడా ఒక BSF సబ్ ఇన్స్పెక్టర్ తో పాటు ఒక కానిస్టేబుల్, అలాగే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన మురళీ నాయక్ కూడా ఒక సాక్రిఫైస్ చేయడం వల్లనే మనందరం కూడా సురక్షితంగా ఉన్నాము. సో ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. మీరు చేస్తున్న సేవలు భారతదేశ ప్రజలు ఎప్పటికీ మరువరని అదంపూర్ ఎయిర్ బేస్ లో కూడా తెలిపారు. సో అదంపూర్ ఎయిర్ బేస్ లో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ నేషన్ ని మరోసారి అడ్రస్ చేయనున్నారు. సో అది చాలా కీలక విషయాలు కూడా ప్రస్తావించబోతున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. సో ఈ రోజు ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ఏదైతే ఫాల్స్ ప్రాపగండా చేస్తోందో, అలాగే పాకిస్తాన్ మీడియా కూడా అసలు కరాచీని ఏం చేయలేదు, ఎయిర్ బేస్ లో భారత్ దాడులే చేయలేదు, మేమే తిప్పి రాఫెల్స్ ని కూల్చాము అనే ప్రగల్భాలు ఏదైతే పలుకుతుందో వాటికి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి చెక్ పెట్టబోతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కీలక విషయాలు ప్రకటించే అవకాశం అయితే ఉంది. సునీత, అయితే శ్రీచరణ్, అటు ప్రధాని నరేంద్ర మోదీ సందర్శన అనంతరం ఎయిర్ బేస్ లో ఏమైనా చర్యలు అంటే అభివృద్ధి చర్యలు ఏమైనా చేపట్టబోయే అవకాశాలు ఉన్నాయి? అండ్ అదేవిధంగా ఎయిర్ బేస్ అధికారుల నుంచి ఏమైనా వినతులు వచ్చాయా? ఇంకా దానికి డెవలప్మెంట్స్ కి సంబంధించి కానీ ఎక్విప్మెంట్స్ కి సంబంధించి కానీ ప్రధానితో ఏమైనా చర్చించారా? డెఫినెట్ గా సునీత, ఇట్లాంటివి రక్షణ రంగానికి సంబంధించి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కానీ అమ్యునిషన్స్ వాటి గురించి బయటికి ఎక్కడ కూడా బయటికి బాహాటంగా ప్రకటించరు. కాకపోతే మన ఇండియా కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. శాటిలైట్ ప్రోగ్రామ్స్ కానీ, DRDO కానీ, DRDL కానీ అత్యాధునిక క్షిపణులు అంటే ఇండియన్ మేడ్, పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతోని ఇటీవల కాలంలో చాలా కూడా డెవలప్ చేసింది. దానికి మనం గతంలో కూడా చర్చించుకున్నాము. అగ్ని మిస్సైల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అనదర్ న్యూక్లియర్ వార్ హెడ్ అని కూడా అంటారు. అగ్నితో పాటు అలాగే బ్రహ్మోస్ మిసైల్, అలాగే పినాకిని, అలాగా ఈ చాలా మిసైల్స్ కూడా ఇండియాలో దేశీయంగా తయారైనవే. ఇంకా INS విక్రాంత్ గురించి కూడా చెప్పాలి. దాదాపు 36 జెట్ ఫైటర్లు ఏకకాలంలో సముద్ర ఓడరేవులో గస్తీ కాసే ఈ INS విక్రాంత్ అమెరికా, రష్యా, చైనాతో కూడా దిగుదొడిపై అనే రేంజ్లో కూడా INS విక్రాంత్ కూడా మన స్వదేశీ మేడ్తో జరిగింది. సో దీంతో పాటు పినాకిని షార్ట్ టర్మ్ మిసైల్, ద మోస్ట్ పవర్ఫుల్ డెడ్లియస్ట్ కాంబినేషన్ ది. సో ఇవన్నీ కూడా స్వదేశీయంగా తయారైనవి. ఇక ఇందాక చెప్పుకున్నట్టు INS విక్రాంత్ కూడా చాలా కీలకము. ప్రత్యేకంగా ఇటు బే ఆఫ్ బెంగాల్లో కానీ, అరేబియన్ సీలో కానీ నిరంతరము గస్తీ కాస్తూ దాదాపు 1400 మంది సిబ్బంది, నేవీ సిబ్బంది ఎప్పుడు దాంట్లో 24/7 గస్తీ కాస్తూ ఉంటారు. సో ఏకకాలంలో 36 టేక్ ఆఫ్ అవ్వచ్చు, 36 జెట్ ఫైటర్లు ల్యాండ్ అవ్వచ్చు. అంత పెద్ద సామర్థ్యం కలిగిన INS విక్రాంత్ కూడా పూర్తిగా డొమెస్టికే. అగ్ని, బ్రహ్మోస్ ఇవన్నీ కూడా, బ్రహ్మోస్ ఇనిషియల్ స్టేజ్ లో రష్యాతో కొలాబరేట్ అయింది. తర్వాత అగ్ని, ఆకాష్ ఇవన్నీ, INS విక్రాంత్, INS అరిహంత్ ఇవన్నీ కూడా మన సొంత స్వదేశీ టెక్నాలజీతో రూపొందించినవి. సో తాజాగా కూడా ఇప్పుడు ఈ జరిగిన పాకిస్తాన్ పై జరిగిన దాడుల్లో, వైమానిక దాడుల్లో కానీ ఇంకా ఏమైనా ఒకవేళ అధికారులు కోరి ఉండొచ్చు, ఇంకా ఏమైనా రిసోర్సెస్ కావాలా, లేకపోతే ఇంకేమైనా నెసెసిటీస్ కావాలని ప్రధానికి అభ్యర్థించి ఉండొచ్చు. కానీ అవి బయటికి ఎక్కడ కూడా అఫీషియల్ గా అధికారిక ప్రకటనలు అనేవి చేయరు. ఎందుకంటే అవి చాలా సున్నితమైన అంశాలు, దేశ భద్రతకు సంబంధించినవి. సునీత, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.